Hi friends, first of all welcome to my channel. Friends, మనకి డిగ్రీ సిలబస్ అనేది కొత్తగా మారిందని చెప్పేసి అందరికీ తెలుసు. సో 4 ఇయర్స్ చేసా అన్నది కూడా అందరికీ తెలుసు. సో దీంట్లో మనకి మేజర్గా 3 సబ్జెక్టులు ఉంటాయి. ఆపరేషన్ సిస్టమ్ కానీ, లేదంటే జావా కానీ, లేదంటే సి కానీ తీసుకోవాలి. సో అండ్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇంకా కొత్తవి యాడ్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనాలిసిస్ అండ్ నెక్స్ట్ ఐసీటీ అయితే ప్రీవియస్గానే ఉంది. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మీకు మెటీరియల్స్ కావాలన్నా లేదంటే క్లాసెస్ కావాలన్నా ఒక కామెంట్ చేయండి. సో నేనైతే క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో వీటిలో అయితే మీకు మేజర్గా ఏ సబ్జెక్ట్ కావాలో, ఎక్కడ కావాలో అని చెప్పేసి చెప్పండి. అంటే పర్టికులర్గా ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారా, లేదంటే జావానా, లేదంటే సీనా? సో ఫ్రెండ్స్, నేనైతే చాలా ఈజీగా చెప్పేస్తాను. ఈజీ మెథడ్లో అయితే మీకు అర్థమైన విధంగా అయితే చెప్తాను, విత్ ఎగ్జాంపుల్స్ అండ్ ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను. సో మీరు చూసుంటారు, ప్రతి వీడియోలో చాలామంది వీడియోస్ చేశారు. సి మీద కానీ, జావా మీద కానీ, ఆపరేటింగ్ సిస్టమ్, ఇంకా కంప్యూటర్ సైన్స్ మీద ఫర్దర్గా తీశారు. సో వాళ్ళు ఏం చేశారంటే నార్మల్గా వాళ్ళ తగిన ఎక్స్ప్లెనేషన్ షార్ట్గా రాసుకుని చెప్పారు. సో అవి మీరు ఎగ్జామ్లో ప్రజెంట్ చేసిన ఒక 4 పాయింట్స్ వస్తాయి. సో మనకేంటంటే లెందీ కావాలి. ఒకటి ఏంటంటే లెందీగా రాయాలి, మీరు గుడ్ ఇన్ఫర్మేషన్ అయి ఉండాలి. అండ్ ఈ రెండు మీకు ఎలా వచ్చింది అండ్ విత్ డయాగ్రామ్ కూడా వేసారనుకోండి, వాళ్ళు అడిగినా అడగకపోయినా మీరు డయాగ్రామ్ వేసారనుకోండి, మీకు ఫుల్ అవుట్ ఆఫ్ మార్క్స్ అనేవి వస్తాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొన్నిటికి డయాగ్రామ్స్ వేస్తే బాగుంటుంది అనమాట. కొన్ని క్వశ్చన్స్కి అయితే అవసరం లేదనమాట. సో ఫ్రెండ్స్, నేనైతే ఎలా చెప్దాం అనుకున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సి అని అనుకున్నా అంటే, సో ఆ క్వశ్చన్కి మనకి ఏంటంటే సింపుల్ మెథడ్లో మీకు అర్థమయ్యే విధంగా అండ్ మ్యాటర్ అనేది 1 or 2 పేజెస్ వచ్చే విధంగా అనేటట్టు. అంటే అప్పుడు ఏంటంటే మనకి ఎగ్జామినేషన్ కూడా కొంచెం బాగుండిద్ది రాయడానికి కూడా. సో వాళ్ళు ఏమనుకున్నా అంటే, కొంచెం వీళ్ళకి బాగా అండర్స్టాండింగ్ ఉంది, కొంచెం మెయిన్ పాయింట్స్ రాస్తాం కాబట్టి అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయి. సో ఫ్రెండ్స్, నేనైతే ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్, నేనైతే జావా కానీ, ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, సి కానీ చెప్పండి ఫ్రెండ్స్, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా, మెషిన్ లెర్నింగ్ అయినా, డేటా సైన్స్, ఎనీథింగ్ ఫ్రెండ్స్, నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో సహా. సో మీకు దేంట్లో ఇంట్రెస్ట్ అయితే ఉందో, సో అదైతే ఈ వీడియోలో అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నేను వెంటనే అయితే స్టార్ట్ చేసేస్తాను. సో ఇది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దానివల్ల మీకు ఏంటంటే మీరైతే ఎగ్జామ్ ఫెయిల్ అవ్వకుండా గుడ్ మార్క్స్ వస్తాయి. సో ఎవరైతే ఫెయిల్ అవ్వరు. సో దీని ద్వారా అండ్ ఇంకోటి ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా వచ్చేది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్, ఆపరేటింగ్ సిస్టమ్, సి, జావా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే నెక్స్ట్ హయ్యర్ స్టడీస్లో వస్తాయి. సో ఈ డిగ్రీ మీకు బేసిక్ బాగా ఉందనుకోండి ఫ్రెండ్స్, సో అక్కడికి వెళ్ళాక ఇంకా బాగా అర్థమవుద్ది. అండ్ మీకు ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ చేసినా కానీ ఇవి కొంచెం ఉపయోగపడతాయి. అంటే మినిమం నాలెడ్జ్ ఉండే కదా ఫ్రెండ్స్. సో అందుకోసం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో అండ్ మీకు ఏ సబ్జెక్ట్, ఏ టాపిక్ కావాలో అని చెప్పేసి నాకైతే ఒక్కసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే వెంటనే వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తాను. సో ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.